యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువానైనా మిమ్మల్ని స్తుతిస్తూ, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ మేలులతో నింపమని ప్రాధాయపడతా ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆదరించండి, సత్యంలోకి నడిపించమని ప్రాధాయపడతా ఉన్నాం ప్రభువానైనా. వాస్తవాల్లో సత్యంలో జీవించే అవకాశం ప్రభువానైనా మాలో ప్రతి ఒక్కరికి వాక్యం ద్వారా ప్రభువానైనా అటువంటి ఆ తీర్మానించుకోవడానికి, యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం ప్రభు. కృప చూపించండి. ఉదయకాల సమయంలో ప్రభువానైనా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించమని, మీ మేలులతో నింపమని ప్రాధాయపడతా ఉన్నాం. మీరే మాట్లాడండి ప్రభు. మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నమ్మి ప్రభువానైనా ప్రాధాయపడతా ఉన్నాం. మీ యొక్క స్వరం ప్రభు వినడానికి ప్రభు సహాయం దయచి ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని ప్రభువానైనా లయపరిచి ప్రభు వాక్యం హృదయంలో భద్రపరచమని ప్రభువానైనా ప్రాధాయపడతా ఉన్నాం. కృప చూపించండి. మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభు యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక ముగ్గురు పెళ్ళైన వాళ్ళు, భర్తలు వాళ్ళ భార్యల గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంట. ఒక ఆయన భార్య గురించి మాట్లాడుతూ, నేను పెళ్ళైనప్పుడు నా భార్యకి వంట పని అంతా నువ్వే చేయాలి అని చెప్పాను అని ఆయన చెప్తున్నాడు. చెప్తే అయితే నేను చెప్పాను నా భార్యకి. అలాగా చెప్పినప్పుడు మొదటి రోజు చూశాను, నాకేం కనిపించలేదు. రెండో రోజు చూశాను, కనిపించలేదు. మూడో రోజు చూసినప్పుడు చక్కగా వంట పని అంతా చేసి, అంతా టేబుల్ అంతా బాగా డైనింగ్ టేబుల్ మీద మొత్తం అంతా మంచి ఆహారంతో నింపి, ఆ భోజనం తర్వాత ఆ యొక్క డెజర్ట్ కూడా తయారు చేసి పెట్టింది అంత చక్కగా అని చెప్పాడట. అయితే రెండవ ఆయన కూడా ఆయన భార్య గురించి చెప్తా ఈ విధంగా అన్నాడంట. నేను కూడా నా భార్యకి చెప్పాను, నువ్వు ఇల్లంతా నీట్గా ఉంచాలి, ఆ తర్వాత నువ్వు షాపింగ్ చేసి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొని అవి ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ఉండాలి, గ్రాసరీస్ అన్నీ తీసుకురావాలని నేను చెప్పాను అని ఆయన రెండవ భర్త ఏమో చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆయన కూడా అంటున్నాడు, మొదటి రోజు వచ్చాను నాకు కనిపించలేదు, రెండో రోజు వచ్చాను కనిపించలేదు, మూడో రోజు చూసినప్పటికీ ఇల్లంతా చాలా నీట్గా క్లీన్గా ఉంది, ఆ తర్వాత గ్రోసరీస్ అన్నీ నింపబడి ఉన్నాయి, ఇంటికి కావాల్సినవన్నీ కొని ఉన్నాయి అని చెప్పాడంట. అయితే మూడవ ఆయన మాట్లాడుతూ, నేను కూడా నా భార్యకి చెప్పాను, ఈ వంట పని అంతా బాధ్యత అంతా నీదే, అలాగే ఇల్లంతా నీట్గా ఉంచాల్సిన బాధ్యత నీదే, అలాగే గ్రాసరీస్ తెచ్చి షాపింగ్ చేసి నింపాల్సిన బాధ్యత నీదే అని నేను మా భార్యకి చెప్పాను. అయితే మొదటి రోజు వచ్చాను కనిపించలేదు, రెండో రోజు చూశాను కనిపించలేదు, మూడో రోజు చూశాను, అప్పుడు జస్ట్ ఆ యొక్క ఎడమ కన్ను కొంచెం తెరవగలిగాను అని చెప్పాడంట. మీకు అర్థమై ఉంటుంది, రెండు కళ్ళ మధ్యలో కొట్టింది భార్య. అంటే కళ్ళు తెరవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ అనేది, అంటే సత్యం అనేది, వాస్తవం అనేది క్రైస్తవ జీవితంలో, యేసు ప్రభు వారి జీవితంలో, దేవుని రాజ్యంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది, అతి విలువైనది. సత్యం అనేది అతి విలువైనది. అంటే ఈ లోకంలో మనకి చాలా విలువ కలిగినవి కనిపించవచ్చు,
మ్యారేజ్ చేసుకోవడం, అలాగే మన హెల్త్, మన పిల్లలు, మన యొక్క ఆర్థిక సంబంధమైనటువంటివి, ఇవన్నీ కూడా, అంటే మన దగ్గర ఉన్న సంపదలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, మన జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన, విలువైనవి అనిపించవచ్చు. కానీ వీటన్నిటికన్నా విలువైంది మనం సత్యంలో బ్రతకడం, వాస్తవంలో బ్రతకడం, దేవుని రాజ్యపు విలువలతో బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే యేసు ప్రభు వారి ద్వారా సత్య స్వరూప యొక్క ఆత్మను మన హృదయంలో 24 గంటలు మన హృదయంలో మనతో పాటు ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలను బట్టి మనకు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటే ఉండి మనకు అవసరమైనటువంటి రాజ్యంలో ఏ విధంగా, దేవుని రాజ్యంలో ఏ విధంగా బ్రతకాలి, దేవుని రాజ్యపు విలువలతో, పరలోక సంబంధమైన విలువలతో ఈ యొక్క భూలోకంలో మనం ఉన్నంత కాలం, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం దేవుని రాజ్యం విలువలతో ఎలా బ్రతకాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అది ఆ అవసరం మనకుంది. ఇదే అర్థం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేనిదే నిజమైన జీవితం, వాస్తవంలో బ్రతకలేం లేకుండా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం మనకి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎప్పుడు ఉండాలి, సత్యం కోసం మనం బ్రతకాలని అర్థం చేసుకోవాలి. పేతురు ఆయన అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తున్నప్పుడు, చెరసాలలో ఉంటున్నప్పుడు ఆ యొక్క దేవదూత ఆయన్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆ చెరసాల నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చి కొంచెం దూరం నడిపిస్తాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ పౌలు భక్తునికి అసలు అర్థం కాదు, ఇది నిజమేనా అనిపిస్తుంది. అంటే వాస్తవం ఇదేనా, సత్యమేనా, నేను లేకపోతే నాకు కళ్ళు వచ్చిందా అనుకుంటాను. అంటే వాస్తవం అనేది మనుషులకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. దేవుని రాజ్యం యొక్క విలువలు, సత్యం అనేది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనకు అర్థం చేయడానికి, నిజమైన సత్యం, దేవుని రాజ్యపు విలువలు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆ సందర్భంలో పౌలు భక్తులు మాట్లాడుతూ, మేము నిజమైన అపోస్తలులము, ఫేక్ అపోస్తలులం కాదు అని చెప్తారు. అంటే మేము ఏదో నిజమైన పరిచర్య చేయడానికి వచ్చిన దేవుని చేత పంపబడిన వాళ్ళం, మేము వచ్చిన వాళ్ళం కాదని చెప్పడానికి. అంటే దేవుని చేత పంపబడిన అపోస్తలం మేము రియల్గా, నిజంగా అపోస్తలం అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాస్తవం చెప్పడానికి, అంటే సత్యం, వాస్తవం అనేది దేవునికి సంబంధించినది. మీరు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనాలు. అక్కడ మనం చదివితే మోషే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు మోషే అడుగుతున్నాడు, ఇశ్రాయేలీల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి దేవా అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు, ఆయన పంపించాడు నన్ను. అంటే ఐఆమ్ హూ ఐఆమ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఏంటి? నేను నిజంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నా, నేను రియాలిటీ, నేను వాస్తవం, ఫేక్ కాదు. ఏదో థింక్ పంపించలేదు, ఏదో మాయ పంపించలేదు నన్ను, ఏ వస్తువో మాయో లేకపోతే ఏదో పంపించలేదు. నిజంగా ఉన్న దేవుడు, నిజమైన దేవుడు పంపించాడు, ఉన్నాడు. ఆయన వాస్తవం, ఆయన సత్యం. అదే మాట యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన నేనే మార్గము, సత్యము, జీవం అన్నది. ఆయన సత్యం. అంటే యేసు ప్రభు వారిలో
మనకి నిజమైన సత్యం కనిపిస్తుంది. దేవుని తండ్రిలో సత్యం కనిపిస్తుంది. ఆ సత్యాన్ని మనకి నిజంగా అర్థం చేసుకునే కేపబిలిటీ మనకు లేదు. దాని విలువ అంటే దేవుని రాజ్యపు విలువలు సత్యంలో బ్రతకడం, వాస్తవంలో జీవించడం యొక్క విలువ మనకు అర్థం కాదు. మనకేమనిపిస్తుంది అంటే ఈ లోకపు సంపదలు, ఐశ్వర్యాలు విలువైనవి అనిపిస్తుంది. కానీ దేవుని రాజ్యంలో సత్యంలో బ్రతకడం, సత్యానికి దగ్గరగా బ్రతకడం, అది విలువైందని మనకు అర్థం కాదు. కానీ అది చాలా విలువైంది. ఇది చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. విశ్రాంతి దొరకనందున నేను వదలు వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతున్నానుకొని వచ్చి 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను. అంటే పరలోక రాజ్యం ఎంత విలువైందంటే, పెద్ద ధనని దొరికిందనుకోండి, అంటే తరతరాలు బ్రతకడానికి కావలసిన ధనం ఒకేసారి ఒక పొలంలో కనిపించింది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆ మనిషి ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకొని ఆ పొలం ఎంతో కనుక్కొని ఆ పొలం కొనేసుకుంటే ఆ ధనం ఇదంతా తందైపోతుంది కదా. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. మనం ఏ పని చేసైనా సరే ఈ రక్షణ సంపాదించుకోవాలన్నది మనకు అర్థం కావాలి. ఏ పని అంటే ఎలాగైనా ఈ ధననిధి నాకు దొరకాలనుకుంటాడో మనిషి, అలాగే మనం కూడా ఈ రక్షణ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క నడిపింపు మనకు కావాలా. ఆ విలువ మనకు తెలియాలి. ఆ విలువ తెలిసిన వాళ్ళు, పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసిన వాళ్ళు సంపాదించుకుంటారు ఎలాగైనా సరే. చూడండి, మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. చూడండి, 1 కొరింథీయులు 9వ అధ్యాయం 1 కొరింథీయులు 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ఇంకా 22 చూడండి, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అంటే పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఇటువంటి గొప్ప రక్షణ, ఎంత విలువైన దేవుని రాజ్యం, సత్యం, వాస్తవం యొక్క విలువ తెలిసి, ఇటువంటి ఈ రక్షణ అందరికీ దొరకాలి, నా జీవితంలో కనీసం కొంతమందినైనా ఈ సత్యంలోకి నడిపించగలిగే భాగ్యం నాకు కావాలని ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో గడిపి వాళ్ళకి దేవుని సత్యాన్ని, దేవుని రాజ్యాన్ని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాడు. బలహీనుల దగ్గర బలవంతుడిలాగా ప్రవర్తించట్లేదు. నేను వేరు, నేను గొప్పోడిని అని చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే, దేవునిలో ఆయన ఎంత ఎదిగినా సరే వాళ్ళ దగ్గర ఒదిగుండి
వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించాలని అనుకుంటున్నానని చెప్తున్నాడు. అంటే దేవుని రాజ్యం ఎంత విలువైందన్నది ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి ఈ మాటలు చెప్తున్నాడు. సో దేవుని యొక్క రక్తం, యేసు ప్రభువారు, ఇవన్నీ చాలా అమూల్యమైనవి. ఎందుకో తెలుసా? దేవుడిని బట్టి, యేసు ప్రభువారిని బట్టి దానికి విలువ వచ్చింది. పరలోక రాజ్యం ఎందుకు అంత విలువైందో తెలుసా? అక్కడ ఉన్న రాజును బట్టి. ఆ రాజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ రాజు యేసు ప్రభువారు. మనం అర్థం చేసుకుంది ఆయన్ని బట్టే. ఎందుకంటే ఆయనలో సత్యం ఉంది, ఆయనలో వాస్తవం ఉంది, నిజం ఉంది. మనిషిలో అటువంటివి కనిపించవు. మనందరి మాటలు. ఒకసారి ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, నా భార్య హైట్ 5-6 అడుగులు, 5-7 అడుగులు అని నేను చెప్పాను అనుకోండి, మీరందరూ నిజం అనుకుంటా, సత్యం అనుకుంటా, ట్రూత్ అనుకుంటా. కానీ వాస్తవానికి ఆమె 6 అడుగులు ఉంది. అంటే అర్థం ఏంటంటే ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ వేరేగా. అంటే మానవుడు అనుకునే సత్యానికి, నిజమైన వాస్తవానికి, అల్టిమేట్ వాస్తవానికి, అంటే దేవునికి, దేవుని రాజ్యానికి, మానవ తలంపులకి, మానవ ఆలోచనలకి ఎంతో తేడా ఉందని చెప్తున్నాడు. మనిషి అనుకునే సత్యం వేరు, మనిషి అనుకునే జీవితం వేరు. దేవుని రాజ్యంలో దొరికే సత్యం వేరు, పరలోక రాజ్యం యొక్క విలువలు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించే సత్యం వేరు, మనిషి అనుకునే సత్యం వేరు. అందుకనే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని క్షమించి, మన పాపాలన్నింటినీ కడిగి, మనం ఇక మీదట పాపపు రుచుల్లో, పాపపు జీవితంలో బ్రతకాల్సిన అవసరం లేకుండా తన ప్రాణాలని పాపం కోసం, మన పాపాల కోసం అర్పించి మనకి విడుదల దయచేసి సత్యంలో, వాస్తవంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క ప్రెజెన్స్ని, పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మనం కానీ ఆయన జీవితం జీవించడానికి, సత్యంలో బ్రతకడానికి, వాస్తవంలో బ్రతకడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభువారు రెడీగా ఉన్నాడు. కావాలా? బ్రతుకుతారా? ఈ లోకమే ప్రాముఖ్యం అనుకుంటారా? ఈ లోకంలో సంబంధించిన వీళ్ళు మామూలు విషయాలు, లేకపోతే ఆర్థిక సంపదలు, ఇవన్నీ విలువైనవి అనుకుంటారా? మీ జ్ఞానం విలువైంది అనుకుంటారా? దేవుని రాజ్యం, దేవుని జీవితం విలువైంది అనుకుంటారా? మన చేతుల్లో ఉంది. దేవుడు మనకు అటువంటి ప్రివిలేజ్ ఇచ్చాడు. విలువైంది తెలుసుకోవాలి, దేవుని యొక్క విలువ అర్థం చేసుకోవాలా, యేసు ప్రభువారి యొక్క విలువ అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని ఆ ట్రెజర్ని సంపాదించుకోవడానికి ఇష్టపడాలి. ఆ ట్రెజర్ని, నాకు కావాలి ఆ ట్రెజర్ని అని మనం సంపాదించుకోవడానికి ఇష్టపడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను చూడండి. తెలుగులో 5-6 కలిసి ఉన్నాయి, అక్కడి నుంచి చదువుతున్నాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించింది కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకునుటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. చూడండి, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే మేము సామాన్యమైన మనుషులం, కానీ ఈ మంటి ఘటముల్లో అతి విలువైంది ఐశ్వర్యం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు.
దేవుని రాజ్యపు విలువల్ని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. అంటే ఈ మంటి ఘటాల్లో దేవుని గురించి, దేవుని గొప్పతనం గురించి, ఆయన ప్రభు అని తెలియచేయడానికి మేము మీ దగ్గర పరిచారకులం అయిపోయామంటే కారణం ఏంటో తెలుసా? మీ సేవకులం అయిపోయామంటే కారణం ఏంటో తెలుసా? ఆ గొప్ప ఐశ్వర్యం ఈ మంటి ఘటాల్లో ఉంది. అంటే మేమేదో గొప్పవాళ్ళమని రక్షణ ప్రకటిస్తున్నాం, రక్షణ మార్గం చెప్తున్నామని, మా గొప్పతనం అని మేము చెప్పడానికి లేదు. మేము పరిచారకులం అయిపోయాం. ఎందుకో తెలుసా? ఐశ్వర్యం, గొప్ప సంపద మా హృదయంలో ఉంది. ఈ మంటి ఘటాల్లో దేవుడు పెట్టేశాడు. దాన్ని బట్టి మేము మీ దగ్గరికి వచ్చి దేవుడు రక్షకుడని, ప్రభు అని మీ దగ్గర ప్రకటిస్తామని పౌలు భక్తుడు ఆ సంఘాలకి తెలియజేస్తా ఉన్నాడు. మనం ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలా, దేవుని విలువను అర్థం చేసుకోవాలా, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలా. అది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం అర్థం చేసుకోవాలి. ఆయన సత్యస్వరూపి అని, ఆయనే వాస్తవం అని, అల్టిమేట్ రియాలిటీ దేవుడు, దేవుని రాజ్యం, దేవుని జీవితం. యేసుప్రభు వారు చిందించిన రక్తం చాలా విలువైనది. యేసుప్రభు వారి జీవితం, యేసుప్రభు వారు చాలా విలువైన వాడు. అందుకనే యేసుప్రభు వారి రక్తం ప్రెషియస్ ఎందుకైందంటే యేసుప్రభు వారిని బట్టి, దేవుణ్ణి బట్టి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి దేవుని రక్తం విలువైపోయింది. మన పాపాలను కడగడాన్ని బట్టి అది విలువైంది కాదు. అది ఎందుకు విలువైందంటే దేవుడు విలువైన వాడు. దాన్ని బట్టి యేసుప్రభు వారి యొక్క రక్తం విలువైంది. మొదటి పేతురు 18-19 చూస్తే మనకు అది అర్థమవుతుంది. పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 18-19 వచనాలు చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు కదా. ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇంత అమూల్యమైన రక్తం ఎట్లయిపోయింది అంటే యేసు ప్రభు వారిని బట్టి ఆ యొక్క రక్తం అమూల్యమైంది. ఆ అమూల్యమైన రక్తం మన పాపాలను కడిగేసింది. ఈ లోకపు పాపపు రుచుల నుంచి మనల్ని యేసు ప్రభు వారు మనల్ని విడిపించారు. మరణ పునరుద్ధానాల ద్వారా, రక్తం చిందించడం ద్వారా. చూడండి, ఆ విలువ అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో అది ఎంత విలువైనది. ఎన్నైనా కోట్లు సంపాదించుకోవచ్చు, పొలాలు, ల్యాండ్లు, ఇల్లులు సంపాదించుకోవచ్చు, పిల్లలు ఐశ్వర్యవంతుల చేయొచ్చు, పిల్లలు రకరకాల విద్య వాళ్ళకి ఎంతో చక్కగా బోధన విద్య బోధించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ దేవుడు దొరకకపోతే మనకి ఇంకా మన జీవితమే లేదు. మనం సత్యానికి దూరం అయిపోయి అబద్ధ జీవితం బ్రతికే అవకాశం ఉంది. కానీ దేవునిలో ఉంది సత్యం, దేవునిలో ఉంది నిజమైన అల్టిమేట్ రియాలిటీ. అది కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి మనకి యేసు ప్రభువు ద్వారా మనకు అటువంటి గొప్ప ఆధిక్యత దొరికేసింది. అందుకనే ఈ విలువ మంటి ఘటాల్లో ఉందని పౌలు చెప్తున్నట్లు ఆ ఐశ్వర్యం మనలో ఉన్న విధానాన్ని బట్టి మనకి సంతోషంతో మనం నింపబడాలి. ఈ విలువ తెలిసిన ప్రతి క్రైస్తవుడు సంతోషంతో నింపబడతాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా
నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని యొక్క జ్ఞానం కోసం, దేవుని కోసం, ఆ విలువైన ఆ సంపద కోసం, ఆ జ్ఞానం కోసం మిగతావన్నీ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ రబ్బిష్ అన్నాడు. అంటే నేను మిగతావన్నిటిని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను, లాస్ నాకు. కానీ మిగతావన్నీ నేనేమైనా సంపాదించుకోవచ్చు ఈ లోకంలో, కానీ అవన్నీ నాకేం లాభం కాదు, లాసే. దానివల్ల నాకేం లాభం జరగట్లేదు. కానీ యేసు ప్రభు వారి జీవితం సంపాదన, రక్షణ పొందుకోవడం ద్వారా, నా పాపాలని నుంచి విడుదల పొందడం ద్వారా, నిజమైన క్రైస్తవ జీవించడానికి తీర్మానించుకోవడం ద్వారా నాకు దొరుకుతున్నది ఏంటంటే లాస్గా ఎంచుకుంటున్నాను. అది గొప్ప ట్రెజర్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుటకు నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. ఫైనల్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు. అంటే దేవునిలో ఆనందించండి. ఇంకా అదే 4:4లో కూడా మనకు తెలిసి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి. అంటే ఈ ఐశ్వర్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు దేవునిలో జాయ్ ఉంటుంది, క్రిస్టియన్ జాయ్ ఉంటుంది. డబ్బులున్నా లేకపోయినా, పంటలు పడినా పండకపోయినా, వ్యాపారాలు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, ఏమైనా సరే దేవునిలో ఉన్న ఆనందం, ఆ సంతోషం ఉండాలంటే ఈ రాజ్యపు విలువ, దేవునిలో ఉన్నట్టు ఐశ్వర్యపు విలువ మనకి తెలియాలి. ఆ గొప్పతనం మనకు అర్థం కావాలి. రాజ్యపు విలువలు మనకు తెలియాలా, అర్థం కావాలి. ఉదయకాల సమయంలో మనందరం కూడా ఈ మాటలు అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తాం. ఉదయకాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడాడు. మనం దేవుని కోసం ఇటువంటి ఆనందం, సంతోషం పొందుకోవడానికి మనందరం తీర్మానించుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు. సత్యంలో బ్రతకాలని, సత్య స్వరూప యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయంలో మనం ఇటువంటి జీవితం కావాలని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మాతో ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు నాయన యొక్క వాక్యాన్ని భద్రపరచమని, హృదయాల్లో ఫలింపజేయడానికి, ప్రభు ఫలించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ ప్రభు నాయన ఇటువంటి ఐశ్వర్యాన్ని, ఒక విలువ, దేవుని రాజ్యపు విలువలు మేము అర్థం చేసుకోవడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.